హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు యువర్ రాణీస్ కిచెన్. నేను మీ శ్రావణి. ఈరోజు మన ఛానల్లో ఒక హెల్దీ సగ్గుబియ్యం పాయసం చేయబోతున్నాం, అది కూడా చాక్లెట్తో. మోస్ట్లీ ఈ రెసిపీ చాలామందికి తెలీదు. తెలిసిన వాళ్ళైతే మీరు టేస్ట్ చేశారా, ఎలా ఉంది ఏంటి అనేది కమెంట్ సెక్షన్లో తెలియచేయండి. తెలియని వాళ్ళైతే కన్ఫర్మ్గా ట్రై చేసి నాకు ఎలా ఉంది కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. డార్క్ చాక్లెట్ని యూజ్ చేసి హెల్దీగా విత్ సగ్గుబియ్యంతో చేస్తా. పిల్లలకి పెట్టచ్చు, పెద్దవాళ్ళకు కూడా తినచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. రండి రెసిపీని స్టార్ట్ చేసేద్దాం. దానికన్నా ముందు మన వీడియోకి ఒక లైక్ వేసుకొని ఫుల్ వీడియో చూసి ఎలా ఉందో కమెంట్ చేసేయండి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఒక హాఫ్ కప్ వరకు సగ్గుబియ్యంని యాడ్ చేసుకొని వాటర్ని వేసుకొని నానబెట్టుకోండి. టేబుల్ స్పూన్స్ అయితే 8 టేబుల్ స్పూన్స్, ఓకేనా. ఇప్పుడు ఒక వెజల్ తీసుకొని పాలు నేను ఇక్కడ మిల్క్ ఒక 2 గ్లాసెస్ యాడ్ చేస్తున్నాను వితౌట్ వాటర్. మీకు కావాలి అనుకుంటే ఒక 1.5 గ్లాస్ వరకు మిల్క్ యాడ్ చేసుకొని ఒక హాఫ్ గ్లాస్ వాటర్ని వేసుకోండి. ఒక 2 గంటలు నానపెట్టుకున్నామంటే సగ్గుబియ్యం ఇలాగ డబల్ సైజ్కి వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ సగ్గుబియ్యంని పాలు ఒక 2 పొంగులు వచ్చిన వెంటనే యాడ్ చేసేసుకోండి, ఓకేనా. యాడ్ చేసేసుకొని వీటిని కూడా మంచిగా మిక్స్ చేసేసుకోండి. ఒక మీడియం ఫ్లేమ్ టు హై ఫ్లేమ్లోనే పెట్టుకోండి, పర్లేదు. ఒక 5 to 10 మినిట్స్కి మన సగ్గుబియ్యం అనేది పర్ఫెక్ట్గా కుక్ అయిపోతుంది. డబుల్ సైజ్కి వచ్చి ఉంటుంది. లేదు మీకు ఇంకా ఐడెంటిఫై చేసేకి రాలేదు అనుకుంటే ట్రాన్స్పరెంట్గా వస్తుంది, చూసారా. ఆ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కుక్ చేసుకోండి, ఓకే. ఇప్పుడు మనం ఇందులోకి కోకో పౌడర్ అంటే చాక్లెట్ పౌడర్ ఏదైనా మీకు నచ్చిన బ్రాండ్లో మీరు తీసుకోండి, ఓకే. ఒక 2 టేబుల్ స్పూన్స్ కోకో పౌడర్ తీసుకుంటున్నాను. నేను అన్స్వీటెడ్ది తీసుకున్నాను. మళ్ళీ మనము హనీ, షుగరు, బెల్లము యాడ్ చేసుకుందాం, ఓకేనా, స్వీట్నెస్ కోసం. ఇప్పుడు ఒక 4 టేబుల్ స్పూన్స్ లేదంటే ఒక 1/4 కప్పు పాలు తీసుకొని అందులో ఈ కోకో పౌడర్ ఒక 2 టేబుల్ స్పూన్స్ వేసేసుకొని లంప్స్ లేకుండా మిక్స్ చేసుకోండి. ఇది అంత ఈజీగా మిక్స్ అవ్వదు, కొంచెం టైం తీసుకుంటుంది. ఒక 1 మినిట్ పాటు బాగా మిక్స్ చేసుకుంటూ ఉన్నారనుకోండి ఈ కన్సిస్టెన్సీకి వచ్చేస్తుంది. ఇప్పుడు మనము పాలు ఇవన్నీ ఉన్నాయి కదా, సగ్గుబియ్యం కుక్ అయ్యింది. లో ఫ్లేమ్లో పెట్టేసుకొని కొంచెం కొంచెంగా వేసుకుంటూ లంప్స్ లేకుండా మిక్స్ చేసేసుకోండి, ఓకే. మనం తీసుకున్న హాఫ్ కప్ సగ్గుబియ్యం క్వాంటిటీకి 2 గ్లాసెస్ మిల్క్కి 2 టేబుల్ స్పూన్స్ పౌడర్ అయితే సరిపోతుంది. లేదా మీకు ఇంకా కలర్ కావాలి అనుకున్నారనుకోండి, మనం ఎలాగో షుగర్ వేస్తాం కాబట్టి ఆటోమేటిక్గా కలర్ వచ్చేస్తుంది. నేను ఇక్కడ 4 టేబుల్ స్పూన్స్ షుగర్ తీసుకుంటున్నాను. అంటే సగ్గుబియ్యంకి హాఫ్ క్వాంటిటీ మాత్రమే షుగర్ తీసుకుంటున్నాను. లేదు మీరు బెల్లం ట్రై చేస్తాను అంటే బెల్లం వేసుకోండి దంచి. అది కూడా కాదనుకుంటే హనీ కూడా వేసుకోండి, మీ ఇష్టం. స్వీట్నెస్ కోసం మీరు ఏదన్నా తీసుకోవచ్చు. వేసేసుకొని మొత్తాన్ని ఒకసారి మిక్స్ చేసేసుకోండి. మీకు ఇంకా ఒక ఈజీ మెథడ్ చెప్పనా. ఈ కోకో పౌడర్ మీకు అవైలబుల్గా లేదు అనుకున్నారనుకోండి, చాక్లెట్ తీసుకోండి. చాక్లెట్ తీసుకొని లైట్గా మెల్ట్ చేసేసుకొని ఇందులోకి వేసేసుకోండి. అలా కూడా ట్రై చేయొచ్చు. కావాలి అంటే అది కూడా ఒక వీడియో కూడా ట్రై చేసి మీకు అప్లోడ్ చేస్తా. జస్ట్ ఈ సగ్గుబియ్యం, ఈ పాలు, చాక్లెట్ మొత్తం మిక్స్ అయిపోయి లైట్ థిక్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కుక్ చేసుకోండి. షుగర్ వేసాం కదా, షుగర్ మెల్ట్ అవ్వడానికి ఒక 2 మినిట్స్ టైం తీసుకుంటుంది. మొత్తం మిక్స్ అయిపోయి లైట్ థిక్ కన్సిస్టెన్సీ రావడానికి. ఈ స్టేజ్లో మీరు ఫైనల్గా చాక్లెట్ చిప్స్ ఉంటే వేసుకోండి. లేదు నేనైతే డార్క్ చాక్లెట్ని కొంచెం పీసెస్గా కట్ చేసుకొని వేసుకున్నాను. నెక్స్ట్ నట్స్, మీకు నచ్చిన నట్స్ వేసుకొని మొత్తాన్ని ఒకసారి మిక్స్ చేసేసుకొని గ్యాస్ టర్న్ ఆఫ్ చేసేస్తే అంతే. సూపర్ అంటే సూపర్ టేస్టీ చాక్లెట్ సగ్గుబియ్యం పాయసం రెడీ అయిపోతుంది. పైన అలా కొంచెం చల్లడం కోసం చాక్లెట్ని నేను ఇలా సైడ్కి పెట్టి కట్ చేసుకుంటున్నాను. డార్క్ చాక్లెట్ కనుక ఇలా కట్ చేసామనుకోండి ఈజీగా మనకి చేతితో అలా క్రష్ చేస్తే పౌడర్ లాగా వచ్చేస్తుంది. మీరు దీన్ని ఇలాగే వేడివేడిగా తీసుకోవచ్చు. వేడివేడిగా తీసుకుంటే ఒక టేస్ట్ ఉంటుంది. లేదు ఫ్రిడ్జ్లో పెట్టి కొంచెం చల్లగా అయిన తర్వాత ఇంకొంచెం థిక్గా అయిపోతుంది. ఆ కన్సిస్టెన్సీలో తీసుకున్నా కూడా చాలా బాగుంటుంది. రెండిట్లో 2 ట్రై చేసి 2 వెరైటీస్, కూల్గా ఒకసారి, హాట్గా ఒకసారి, ఎలా ఉందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇప్పుడు దీన్ని ఒక గ్లాస్లోకి తీసేసుకొని లైట్గా అలాగా చాక్లెట్ని పౌడర్ చేసేసుకొని అలా పైన స్ప్రింకిల్ చేసేసుకొని ఒక క్యాష్యూ నట్, ఆల్మండ్ పీస్ ఏదో ఒకటి అలా పెట్టేసుకున్నారనుకోండి, చూడ్డానికి లుకింగ్ వైజ్ చాలా బాగుంటుంది. చిన్నపిల్లలు కూడా చాలా బాగా అట్రాక్ట్ అయ్యి మంచిగా తింటారు. అంతేనండి, మన చాక్లెట్ సగ్గుబియ్యం పాయసం రెడీ. ఐ హోప్ ఇంతవరకు వీడియో చూసారంటే నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి కామెంట్ చేసేయండి. బాయ్ బాయ్, హ్యావ్ ఎ నైస్ డే.
మరొక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేస్తాను. అండ్ ఇంకొకటి, మేము రీసెంట్గా ఇంకొక ఇంటికి షిఫ్ట్ అయ్యాము. ఈ ఇంట్లో ఉండే కిచెన్లో మన యూట్యూబ్ కోసం ఫస్ట్ స్వీట్ రెసిపీ ఈ కిచెన్లో ఇదే చేసిందనమాట. సో మెమరబుల్గా ఉంటుందని మీతో షేర్ చేసుకుంటున్నాను. ఆ హోమ్ షిఫ్టింగ్ వీడియో కూడా తీశాను, సూన్ అప్లోడ్ కూడా చేస్తా. ఓకే మరి బాయ్.